హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఉన్న ఈ రిలేషన్షిప్లో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సో ఇద్దరు కూడా ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ త్రీ కార్డ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ త్రీ కార్డ్స్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. అవి రెండింటికి కూడా మీకు నేను ఆన్సర్ తీస్తాను. సో ఇప్పుడు మీకు మీ కరెంట్ రిలేషన్షిప్లో మీకు ఉన్న ఫీలింగ్స్ ఒకవేళ మీకు జెన్యున్గా రెజనేట్ అవుతే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయని మీరు రెజనేట్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఎనీవే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్కి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా టారో రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ బట్టి అనేది ఒక ఐడియా వస్తుంది. సో కింద నేను మీకు వాట్సాప్ నంబర్ ఇచ్చాను, మీరు వాట్సాప్ చేయండి. ఛార్జెస్ ఎంత ఏంటి అనేది మీకు చెప్తాను, ఓకేనా. సో క్యారియర్కి, రిలేషన్షిప్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ఎలాంటి మీకు ఫ్యూచర్ రీడింగ్ కావాలన్నా టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఇంకా ఎగ్జాక్ట్గా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే దానికి ఒక మంచి సొల్యూషన్ అయితే మీరు తీసుకోగలుగుతారు, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో ఏ విధంగా ఉన్నాయి మీ పార్ట్నర్ పైన, ఓకేనా. సో ఫస్ట్ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసేమో మీవండి. నెక్స్ట్ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసేమో మీ వ్యక్తి, మీకు దూరమైన మీ వ్యక్తి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు మై వ్యూవర్స్. సో మా వ్యూవర్స్ యొక్క మనసులో ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్ పరంగా కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ పైన ఏ విధంగా ఉన్నాయి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్రజెంట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో వాళ్ళకి దూరమైన వ్యక్తి పట్ల కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి. ఫైనల్ ఎమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇక్కడైతే నాకు కార్డ్స్ ఇక్కడ షఫుల్ అయ్యాయండి. సో ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి మీకు మీ రిలేషన్షిప్ ప్రకారంగా. 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇట్ మీన్స్ మీ రిలేషన్షిప్ పట్ల మీరు చాలా ఇమోషనల్గా బాధపడటమే కాకుండా లోపల లోపల పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఏంటంటే బయటికి కనపడనీయకుండా లోపల లోపలే చాలా దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు. బయటికి మాత్రం చాలా కొద్దిమంది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా, మీకు ఏం జరగనట్టుగా అలా వేరే వాళ్ళు చూడడానికి మీరు ఆ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. కానీ లోపల మాత్రం మీకు ఉన్న బాధ మీకే తెలుసు. సో మీరు ఎంత బాధపడుతున్నారు, మీరు ఎంత మదన పడుతున్నారు ఈ రిలేషన్షిప్లో అనేది మీరు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు తప్ప వేరే వాళ్ళకి తెలియనియకుండా మీరు అంత బాగా మేనేజ్ చేస్తున్నారు కొద్దిమంది. సో ఇక్కడైతే 9 ఆఫ్ స్వార్డ్స్. సో రిలేషన్షిప్లో ఇంకా మీరు చేసింది తప్ప అన్న భావన కూడా కలుగుతుంది మీకు అప్పుడప్పుడు. చూడండి ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండి. అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి, ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళకి కాల్ చేయడానికి. అండ్ కొద్దిమంది ఏమో 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మంచి రిలేషన్షిప్ మీ పర్సన్తో, ఒక మంచి రిలేషన్షిప్, పాజిటివ్ రిలేషన్షిప్, లైఫ్ టైం రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. అండ్ డెత్ కార్డ్ అంటే ఇక్కడ మీరు ఏదో డెసిషన్ కూడా తీసుకొని ఈ రిలేషన్షిప్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని కూడా అనుకుంటున్నారు, ఓకేనా. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఇక్కడ సింపుల్ అండి, మీరు మీ పార్ట్నర్ అంటే మీ వ్యక్తి మిమ్మల్ని, మీకు దూరమైన వ్యక్తితో మీరు ఒక మంచి పాజిటివ్ లైఫే కోరుకోవడమే కాదు, ఒక ఆనందకరమైన లైఫ్ అంటే వాళ్ళతో జర్నీ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు. సో వాళ్ళుంటే మీకు ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళతో మింగిల్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఓన్లీ మీ పర్సన్తోనని మీరు అనుకుంటున్నారు. అంటే వాళ్ళతో తప్ప మీరు వేరే వాళ్ళతో లైఫ్ ఊహించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఉంటే అందరూ అన్నట్టుగా అనుకోండి, ఓకే. అందరూ ఉన్నట్టే మీకు ఆ విధంగా మీరు భావిస్తున్నారు. సో ఇక్కడ మనకైతే 9 ఆఫ్ స్వార్డ్స్. సో రిగ్రెట్ ఫీల్ ఉంది, బాధపడుతున్నారు, ఒంటరిగా ఏడుస్తున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల మీరు చాలా కుంగిపోయారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఓవర్ బర్డన్ ఫీల్ అవుతున్నారు. ఎంత మర్చిపోవాలన్న ఈ ఈ రిలేషన్షిప్ బాధ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక మీకు పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది కూడా ఒక్కొక్కసారి. సో ఇక్కడైతే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్. అసలు
ఇంకా నాకు అసలు ఏం జరగలేదులే అన్నట్టుగా ఎవరైనా బయటకు చూసినా కూడా మీకు అసలు ఏం లేవు, అలాంటి పరిస్థితులే లేవు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా ఈ రిలేషన్షిప్ పట్ల మాత్రం తట్టుకోలేని బాధ అయితే మీరు అనుభవిస్తున్నారు. అండ్ ఇక్కడ స్పై చేయడం కూడా జరుగుతుంది మీ పర్సన్ని. అండ్ ఎదురు చూడడం కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుందా, లేదంటే ఒక ఇంటిమేషన్, ఒక మెసేజ్ ఏమైనా వస్తుందా. అండ్ మీరు కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళకి కాల్ చేయడము. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కూడా మీరు చేస్తున్నారు. అలాగే ఏంటంటే లైక్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మేబీ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు కొద్దిమందిని. అన్ని రకాలుగా మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. అంటే ఆ పర్సన్ గురించి ఎంక్వైరీలు మాత్రం స్పై చేయడం మాత్రం మీరు వదలలేకపోతున్నారు. అండ్ వాళ్ళ పిక్చర్స్ ఇంకా అవన్నీ నార్మల్గా చూడడం ఇలాంటివి కూడా నడుస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే మీ వ్యక్తి పట్ల మీరు ఎటు తేల్చుకోలేక, ఆ ఎమోషన్స్ నుంచి బయటపడలేక, ఆ వ్యక్తిని మర్చిపోలేక దిగులు పడుతూనే ఉన్నారు. ఎంత మర్చిపోవాలని మీరు భావించినా కూడా ఎంత కోపం వస్తుంది మీకు, ఏం చేయాలో అర్థం కాక ఇంకెట్లా చేయాలా అనేది మీకు అర్థం కావట్లేదు. అంటే మర్చిపోవాలని అనిపించినా కూడా ఆ జ్ఞాపకాల నుంచి మీరు బయటపడలేకపోతున్నారనమాట. అండ్ ఫైనల్లీ మీరు ఏంటంటే కోరుకునేది ఒక మంచి జీవితం అండి. ఏంటంటే ఒకటి ఎంతో నమ్మకంతో ఈ పర్సన్తో మీరు అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. కొద్దిమంది ఎట్లా అంటే సమర్పించుకోవడం అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా మీరు ఇంకా ఈ పర్సన్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టుగా ఒక హ్యాపీ మూమెంట్లే కానివ్వండి, నెగిటివ్ మూమెంట్సే కానివ్వండి, కష్టాలు సుఖాలు, నష్టాలు లాభాలు, ఇంకా అన్ని మొత్తం ఓవరాల్గా ఒక షేరింగ్ అనేది మీరు మీ వ్యక్తికి పరిపూర్ణంగా మీరు ఇచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ జీవితం మళ్ళీ మీరు ఎలా అంటే ఈ పర్సన్తో ఆ హ్యాపీనెస్ కావాలి అని కోరుకుంటున్నారు మనసులో. అండ్ కొద్దిమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. కొద్దిమంది మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్తో మళ్ళీ హ్యాపీగా లైఫ్ టైం ఉండాలని మీరు కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొద్ది మంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళైనా ఇది ఏంటంటే మీరు ఒక హ్యాపీ రిలేషన్షిప్ ఈ పర్సన్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే వస్తారు అన్న నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఆ బాధ మీరు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, బర్డన్ ఫీల్ అవుతున్నారండి. కొద్దిమంది మర్చిపోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కానీ అది మీ వల్ల అవ్వడం లేదు. ఇక డెత్ కార్డ్ వచ్చిందంటే ఏంటంటే ఎంతసేపు మీరు ఈ బాధలు పడుతున్నారు, చేస్తున్నారు, ఈ భారాన్ని మోస్తున్నారు, కానీ బయటపడాలన్న ఉద్దేశాలు చాలా తక్కువ మంది ఉన్నాయండి. కాకపోతే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే డెత్ కార్డ్ అంటే ఒక న్యూ డైరెక్షన్. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిమంది కోరుకుంటున్నారు కూడా ఇందులో ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకొని ఈ రిలేషన్షిప్లో ఉన్న బాధల నుంచి మనం బయటపడాలని చాలా స్ట్రాంగ్గా కూడా చాలామంది అనుకోవడం జరుగుతుంది. బట్ మీ పర్సన్తో తప్ప మీరు వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నారు. అదే మీ పెద్ద ప్రాబ్లం అండి. ఓకే, నేను 3 అన్నాను కానీ 6 చూడండి, నా ఇంట్యూషన్ ద్వారా అవి కార్డ్స్ వచ్చేస్తాయండి. సో నేను 3 కార్డ్స్ అనుకున్నాను కానీ నేను రీడింగ్లో మాట్లాడుతూ నేను మీకు మీ రీడింగ్ మొత్తం ఇచ్చేసాను. నౌ ఐ విల్ గో విత్ యువర్ పర్సన్ ఫీలింగ్స్ అండి. ఎందుకంటే ఇంట్యూషన్లో మనకి ఏ విధంగా అయితే ఫ్లో వెళ్ళిపోతుందో ఆ ఫ్లో వెళ్ళిపోతుందండి. మనం ఎంత అనుకున్నా సరే అది యూనివర్స్ డెసిషన్ అనమాట. సో అలా మీ లైఫ్లో ఏం జరుగుతుందో అది ఇంకెక్కువ వివరంగా ఇవ్వాలని మనకి యూనివర్స్ నుంచి కార్డ్స్ వచ్చాయి కాబట్టి నేను నా ఇంట్యూషన్ ద్వారా ఏదైతే ఉందో నేను అదైతే మీకు కరెక్ట్గా ఇప్పుడు గైడెన్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఒకసారి చూస్తానండి. నిజంగానే మీ పర్సన్ మీరు కోరుకుంటున్నట్టుగానే మరి మీరు ఎలాగైతే బాధపడుతున్నారో చాలా వరకు మీరైతే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. మరి మీ వ్యక్తి అన్నీ మర్చిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారా ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని మీరు మదన పడుతున్నారు. మరి మీ పర్సన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. మీరు మీ వ్యక్తిని తలుచుకోండి మనసులో. అండ్ నేను కూడా మీ వ్యక్తి పట్ల కరెక్ట్గా యూనివర్స్ నుంచి ఆన్సర్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై వ్యూవర్స్ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ మనసులో కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ మనసులో కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ అండి. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ స్లీప్లెస్. ఓకే, స్లీప్లెస్ నైట్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. సేమ్ 9 of Swords. ఓకే, సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ స్ట్రెస్ఫుల్. ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీకి సంథింగ్. సో కొద్దిగా వేరే పర్సన్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. సేమ్ మీరేం చేస్తున్నారో మీ పర్సన్ కూడా అదే చేస్తున్నారు. ఇట్ మీన్స్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని
ఇష్టపడుతున్నారండోయ్. సేమ్ వచ్చాయి చూసారా? సో మీ మనసులో ఏదైతే ఉందో కొద్ది మందికి అదే మీ పర్సన్ కూడా చేయడం కూడా జరుగుతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అదే వచ్చింది. 3 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ స్వాట్స్ అండ్ జడ్జిమెంట్. ఇయర్ ఇక్కడ మీ పర్సన్ సేమ్ సిచ్యువేషన్ అండి, వాళ్ళది కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్. వీళ్ళు కూడా స్లీప్లెస్ నైట్స్ అండ్ ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం ఈ రిలేషన్షిప్ గురించి అని. ఎందుకంటే వీళ్ళు ఉన్న ఈ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎటు వెళ్తుందో జీవితం, మళ్ళా రీయూనియన్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అని చెప్పి వీళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ప్రేమ అనేది ఉందా లేదా అని నన్ను అడిగితే మాత్రం ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ కంటే కూడా ఎక్కువగా వాళ్ళ వీళ్ళు కొంచెం ప్రాక్టికల్ పర్సన్స్ అండి. ప్రాక్టికల్ పర్సన్స్ అంటే ఏంటంటే మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు ఇమోషనల్ కంటే కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించడం జరుగుతుందండి. వెరీ ప్రాక్టికల్ పర్సన్ అనమాట. సో క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ ఇండివిజువల్ డెసిషన్ మేకర్ మీ పర్సన్. అండ్ ఏదైనా సరే వీళ్ళకి నచ్చితేనే వీళ్ళు నిర్ణయం అనేది తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో కూడా కొంచెం వీళ్ళ డెసిషన్స్ అంటే ఏంటంటే డిపెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కొద్దిమంది. మీ పార్ట్నర్స్లలో కొద్దిమంది డిపెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా వీళ్ళ గైడెన్స్ అటు వెళ్తుందండి. అందుకనే కూడా ఇక్కడ మీకు కొంచెం దూరం అనేది పెరుగుతుంది మీ పర్సన్ నుంచి. సో ఇక్కడ మీ పర్సన్ ఎటు డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తున్నారండి. అండ్ ఆలోచనలు ఎలా చేస్తున్నారంటే ఇక్కడ చెప్తాను మీకు క్లియర్గా. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్స్లలో ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఎక్కువగా గైడెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నర్కి, ఎక్కువగా నెగిటివ్గా చెప్పడం మీ రిలేషన్షిప్ గురించి. మీతో ఉంటే వీళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, లేదంటే వీళ్ళు చెప్పినట్టుగా వినాలి, వీళ్ళు చెప్పినట్టుగా వింటేనే వీళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టుగా. అంటే నేను ఏదైతే కండిషన్స్ లేకపోతే నేను ఏ విధంగా అయితే అనుకుంటున్నానో అలా మీరు చేయగలిగితేనే వీళ్ళిద్దరూ కలిసేలాగా వీళ్ళు కూడా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కొద్దిమంది పార్ట్నర్స్లలో చాలా ఉందండి. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా మీ ఇద్దరు రిలేషన్షిప్ని పాడు చేయాలని చెప్పేసి అనుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్లో ఏంటంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్ అయి ఉన్నారండి. ఎందుకంటే మీ మంచితనము, మీ ప్రేమ, మీ కొద్దిమంది ఇన్నోసెంట్ కూడా ఉన్నారు. చాలా గుడ్డిగా నమ్మేశారు, గుడ్డిగా ప్రేమించారు. అంటే పర్సన్ ఎలాంటి వాడు అనేది ఆలోచించలేదంటే మీకు మనసుకి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు కూడా వాళ్ళని లైఫ్ టైం మీతో ఉండాలి, మీతోనే ఉంటారు, మిమ్మల్ని మోసం చేయరు, మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడరు అన్న ఉద్దేశంతో మీరు చాలా ప్యూర్గా అయితే ఇష్టపడ్డారు మీ పర్సన్ని. సో ఇక్కడ మీ పర్సన్ ఎలా అవుతుందో ఈ పర్సన్ మీద కంప్లీట్గా డిపెండ్ ఉంటాయని కూడా మీరు ఆలోచించకుండా మీ పార్ట్నర్ పైన కంప్లీట్ డిపెండెంట్గా ఉన్నారండి కొద్దిమంది. అండ్ మీరు మీ పర్సన్ని ఒక బెస్ట్ పర్సన్ అనుకున్నారు చాలామంది, అంటే నమ్మారు బాగా. ఇండిపెండెంట్ పర్సన్ చాలా, అంటే వీళ్ళ మాటలు వీళ్ళ చేతలు మీతో ప్రవర్తించిన విధానాన్ని బట్టి మీరేమనుకున్నారంటే చాలామంది ఈ పర్సన్ ఇంకా నన్ను వదిలి వెళ్ళరు, ఇతను కానీ ఆమె కానీ, ఇంకా అసలు వీళ్ళు నన్ను తప్ప వేరే వాళ్ళని ఇంక ఇష్టపడరు వీళ్ళ లైఫ్లో అని మీరు చాలా గుడ్డిగా నమ్మేశారండి. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలలో ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేది మాత్రం ఇక్కడ కొద్దిమంది విషయంలో జరుగుతుంది. ఎందుకంటే మీరు అనుకున్నంత మంచి పర్సన్ అయితే కాదు కొద్దిమంది విషయంలో. ఎందుకంటే పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డా మీరంటే ఒక మంచి పర్సన్ అని వాళ్ళకి తెలిసినా సరే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే తెలిసి కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు క్లియర్ కట్గా. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి, మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేయడం జరుగుతుంది, మీ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు బాగా. అంటే మీరు ఆనందంగా ఉన్నారా, హ్యాపీగానే ఉన్నారా, మర్చిపోయారా, లేకపోతే మీ దారి మీరు చూసుకున్నారా, అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఎందుకంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నా సరే మీ ఆలోచనలు మాత్రం వీళ్ళపైనే ఉండాలి. అదొక జెలస్ అనుకోవాలా, దాన్ని సెల్ఫిష్ అనుకోవాలా అది తెలియదు. బట్ ఈ పర్సన్ మాత్రం ఏంటంటే మీ వైపు ఒక కన్నేసి ఉంచారనమాట. మీ జీవితం ఎలా నడుస్తుంది అనేది వీళ్ళకి కావాలి. ఆ ఆలోచనలలో మాత్రం క్లియర్గా మీ పైన అదైతే పెట్టారు, ఒక నజర్ పెట్టారనమాట మీ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే 3 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి చాలా బెంగ వీళ్ళకి. ఫ్యూచర్ ప్రణాళికలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఫ్యూచర్లో మీతో కలిసి ఉంటే ఎలాంటి జీవితం గడపాలి, బాగుంటుందా లేదా, ఇది ఒక ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఆలోచనలు అండి ఇవన్నీ కూడా. ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉంటే బాగుంటుందా జీవితం, లేదనంటే వేరే విధంగా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా 2 రకాలు అనమాట. మీతో ఉంటే
ఏ విధంగా ఉంటదనేది కూడా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీతో ఉండాలన్న ఆలోచనలు ఉన్నా సరే, ఇంకొంచెము డీప్‌గా వెళ్లి ఆలోచిస్తున్నారండి ఎక్కువగా. సరే వీళ్ళతో కలిసుంటే ఎట్లా ఉంటది? ఓకే. వీళ్ళు లేకపోతే ఇంకొక పర్సన్‌తో ఉంటే ఎట్లా ఉంటది? ఫ్యూచర్‌లో లైఫ్ టైమ్ కలిసుండాలా? ఒకవేళ కలిసుంటే ఏ విధంగా మరి మనము ఆహ్, ఆలోచించాలి? ఎలాగ వీళ్ళని ఒప్పించాలి? అండ్ వీళ్ళు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారా? నా కండిషన్స్‌కి ఒప్పుకుంటారా? ఇంకా కొద్దిమందేంటంటే చెప్పకుండా, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవితం పైనే ఆలోచనలు చేస్తున్నారు కానీ, మీ వైపు అసలు ఆలోచించట్లేదు కొద్దిమంది. అండ్ 2 ఆఫ్ స్వర్డ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వెరీ, వెరీ ఆహ్, పెయిన్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. ఎట్లా అంటే 2 కత్తుల పైన సాము లాంటిదనమాట వీళ్ళ ప్రయాణం ఇప్పుడు. ఎట్లా అంటే ఇక్కడ మిమ్మల్ని వద్దు అనుకోని వదిలి ఉండలేరు. అలా అని చెప్పేసి ప్రెజెంట్ వీళ్ళు ఉన్న జీవితంలో ఉండలేరు. సో, మిమ్మల్ని వదిలేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్న జీవితంలో కూడా వీళ్ళు ఎక్కడ సెట్ అవ్వట్లేదు. 2 రకాలుగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. స్టక్ అయిపోయిందనమాట వీళ్ళ లైఫ్. అంటే ఎటు ముందుకు కదలడం లేదు. ఆలోచనలతోనే గడుపుతున్నారు. అది కూడా ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారండి. కోపం కూడా వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. కోపం వస్తుంది. ఈ డెసిషన్స్ వల్ల వీళ్ళ జీవితంలో కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సొస్తుంది. బట్ ఓవరాల్‌గా వీళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళ న్యాయం జరగాలి. జీవితంలో వీళ్ళు కోరుకున్నట్టుగానే ఆ హ్యాపీనెస్ అనేది తెచ్చుకోవాలి. కానీ అది ఎలా తెచ్చుకోవాలి? ఏ విధంగా చేయాలి? ఎలా చేస్తే బావుంటుందనేది ఆలోచనలైతే చేస్తున్నారు. కాకపోతే ఎటువైపు వెళ్తున్నాయో వీళ్ళ ఆలోచనలనేటివి మనకు తెలియడం లేదు. కరెంట్ ఫీలింగ్స్‌లో మాత్రం కొద్దిగా సెల్ఫిష్ పర్సన్స్ ఉన్నారండి ఇక్కడ. మోసం చేసిన వాళ్ళున్నారు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళున్నారు. మీ పైన ప్రేమ ఉన్నా సరే వీళ్ళు కొంచెం గట్టిగా కూర్చొని ఉన్నారు ఎందుకో. మరి కొద్దిగా బెట్ చేయడం కూడా జరుగుతుంది. కొంచెము స్టబ్బర్న్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయండి ఇందులో. మొండి ప్రవర్తనలతో ఉంటారు కదా! వాళ్ళ మాట నెగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, అలా కూడా నడుచుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీరు ఎంత ప్రేమించారో అంత ప్రేమ వీళ్ళలో కొద్ది 50% లేదండి నన్నడిగితే ప్యూర్‌గా. కొద్దిగా సెల్ఫిష్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు మీ పార్ట్నర్స్‌లలో. ఇది చెప్పలేమండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఓవర్ ప్రేమ ఉండొచ్చు. మీరిచ్చిన ఓవర్ ఇంటర్ఫియరెన్స్ ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ ఇచ్చేశారు. ఎట్లా అంటే ఏ లేదులే ఏముంది. మనము ఎప్పుడు పోయినా సరే వీళ్ళు మననే యాక్సెప్ట్ చేస్తారు. మనం తప్ప ఎవరు ఇష్టపడరు. అదే అట్లా లీనియన్స్ అంటారనమాట. సో, ఆ లీనియన్స్ చాలా క్లియర్‌గా ఉంది వీళ్ళలో. అందుకనే కొంచెం బెట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం అని అంటే ఇక మనం ఏం చెప్తామండి, అది ప్రేమించిన మీకు మీ పర్సన్కి తెలియాలి. ఎందుకంటే ఏదైనా సరేనండి, ఈ 2 హార్ట్స్ ఇద్దరు కలయిక ఇష్టపడటం అనేది మన చేతిలో మీ చేతిలో ఉందా అని అంటే అది మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే ఈ రిలేషన్షిప్స్ అనేటివి ఉంటాయండి. కొద్దిమందికి ఎలా అంటే తెలుసు వాళ్ళకి ఈ పర్సన్లో కొంచెం ఎక్కడో నెగిటివ్స్ ఉన్నాయని తెలిసినా సరే మీరు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళతో ఏంటంటే కాంప్రమైజ్ ధోరణిలో వెళ్ళిపోతుంటారు కొద్దిమంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే వీక్నెస్ అయిపోతారు. మీకు కొంచెం వీక్నెస్ అయిపోతారు ఆ పర్సన్స్. సో, వీక్నెస్ అయిపోవడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళని వదిలి మీరు ఉండలేరు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు ఎంత మిమ్మల్ని కాదనుకున్నా సరే మీరే ఆ పర్సనే కావాలని అనుకొని అది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోవడం వల్ల కూడా మీరేంటంటే కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిపోయి ఆ పర్సనే కావాలని మీరు అనుకుంటున్నారండి. సో, ఇది కూడా జరుగుతుంది చాలామంది విషయంలలో. బట్ ఏదైనా సరేనండి, రిలేషన్షిప్లో 2 సైడ్స్ సేమ్ ఫీలింగ్స్ ఉండాలి, సేమ్ ఒపీనియన్స్ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్లో కూడా లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది. అది అర్థం చేసుకొని మనము ఆలోచించాలి. ఓకే. సో, ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసేసాను. ఇక్కడ మీ వ్యక్తి ఫ్యూచర్లో ఇంకా ఎలాగా మీతో ఉండబోతున్నారు, అంటే ఇప్పుడు ఫీలింగ్స్లలో ఈ విధంగా ఉన్నారు కదా, మీ గురించి అసలు వీళ్ళు ఫ్యూచర్లో ఎట్లాగా ఆలోచించబోతున్నారో అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో వీళ్ళని ఏ విధంగా చూడబోతున్నారు. సో, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. సో, మీ పర్సన్ అయితే చాలా గట్టిగా చెప్పేస్తున్నారండి ఇక్కడ నాకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఈ ఫ్రెండ్స్ అనే కాదండి, ఎనీ థర్డ్ పర్సన్స్. సో, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మన ఇద్దరం కలిసి ఉండడం వాళ్ళకి నచ్చడం లేదు కాబట్టి మన ఇద్దరిని విడదీయడం కోసం నాకు లేనిపోని కల్పించి చెప్తున్నారని చెప్పి ఆ మనసులో చాలా స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్లో ఉండిపోయిందండి. నెక్స్ట్ స్పైయింగ్. సో, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ అంట. సో, వీళ్ళు ఏంటంటే ఈ ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఇంకా ఎక్కువగా మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. అంటే అది ఎలా అంటే
మిమ్మల్ని తప్పు పట్టడం కోసమన్నా ఉండొచ్చు. లేకపోతే మీకు ఇదిగో ఇది రీజన్, ఇదిగో ఇందుకనే నేను మరి నీకు వదిలేస్తున్నాను. లేకపోతే నీతో ఇందుకనే చూడు, నీ గురించి నేను తెలియక తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను తప్పులు తెలుసుకొని నీ దగ్గరకు వస్తున్నాను. ఇలాగనమాట. సో అది వాళ్ళు కొంచెం స్పై చేస్తున్నారంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారనమాట మీ గురించి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అని అంటే తప్పొప్పులు అనేది తెలుసుకుంటున్నారండి. అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవి కానీ ఏమైనా జరిగినా సరే తప్పు ఎవరి సైడ్ ఉంది అనేది కూడా ఒక ఆలోచన చేయడం అనమాట. సో ఆ ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తారు ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇంపేషన్స్. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ. సో ఇక్కడైతే ఇంకా మిమ్మల్ని వదిలి ఉండలేరండి. చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికే ఆ విరహాన్ని తట్టుకోలేక బాధలు పడుతూ చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నా వల్ల కాదు, నేను తప్పకుండా నీ దగ్గరికే వచ్చేస్తాను, నేను నిన్ను కలుస్తాను. ఇంపేషన్స్ అంటే ఇంకా పేషెన్స్ అనేది పోతుంది, ఓపిక అనేది నశిస్తుంది. నిన్ను చూడలేకుండా నేను ఉండలేను, నేను తప్పకుండా నేను మళ్ళీ కలుస్తాను అన్న ధోరణిలోనే ఆలోచనలలో ఉంటున్నారు. ఇంకొద్ది మంది ఇమోషనల్ బ్యాగేజ్ అండి. మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్ అంట. ఇంకా వీళ్ళు కంప్లీట్గా ఇప్పట్లో బయటపడేలాగా లేరు ఈ సిచ్యువేషన్ నుంచి. మీలాగానే వీళ్ళు ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని మోస్తున్నారంట, బయటపడలేకపోతున్నారంట. ఇంకా నాకు స్పేస్ కావాలమ్మా, అబ్బా బాబు ఇంకా కొంచెం టైం ఇవ్వు నాకు, నేను కొంచెం మనస్సు స్థిమితపడని, ఆ ఆలోచనల నుంచి ఆ బాధల నుంచి నన్ను బయటపడని, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను నేను ఏం చేయాలనేది అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఐసోలేషన్. ఫ్యూచర్లో లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయిపోయిందా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అయిపోయింది. మీరు చేసిన మంచితనం, వాళ్ళు చేసిన మంచితనం, మీరు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన ప్రేమ అన్నీ కూడా అయిపోయింది. ఏమంటున్నారు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, లీవ్ మీ అలోన్ అంట. అయిపోయింది, ఇంకా నువ్వేం నాకేం వద్దు, నా దారి నాది, నీ దారి నీది అంటున్నారు కొద్దిమంది. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అంట. చాలా జెలస్ ఫీల్ అవుతున్నారండి పాపం. ఎందుకంటే చాలా డీప్గా ఇష్టపడ్డాను, నేను చాలా ఇది చేశాను, కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు. అసలు ఇంత ప్రేమ నేను చూపిస్తున్నా, ఇంత లోతైన ప్రేమ నీది నాది, అయినా సరే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు చాలా అసూయగా ఉంది. జెలస్ అండ్ యాంగర్ అంట. కోపం వస్తుంది, బాధ కూడా ఉంది, అసూయ కూడా ఉందంట. డీప్ కనెక్షన్ ఎక్కువైపోయింది, మరి డీప్ లవ్ ఎక్కువైపోయింది. ఎక్కువ ఓవర్ లవ్ కూడా ఉండకూడదు అంటారు అందుకని. సో ఓవరాల్గా అయితే బాటమ్ ఆఫ్ ద డేకి ఫ్యామిలీ వచ్చిందండి. ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అంట. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ ఎక్కువ మందికి రెజినేటెడ్ ఆన్సర్ ఏంటి ఫ్యూచర్లో అని అంటే, అందరూ కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీస్తో వాళ్ళు బిజీగా ఉన్నానని సెల్ఫిష్గా ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారండి. ఏంటంటే మీరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. ఏంటంటే మీతో గడిపినప్పుడు, మీతో ఉన్నప్పుడు అవన్నీ అప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు వీళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎత్తు. ఏమంట, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయంట వాళ్ళకి. నాకు నా ఫ్యామిలీ ఉంది, నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎంతసేపు వీళ్ళు వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు దీంట్లో కొద్దిమంది. సో అందరు కాదు. సో కొద్దిమంది ఏమంటే మిమ్మల్ని ఇష్టపడ్డా సరే, మీతో ప్రేమ ఉన్నా సరే ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అంట. సో అందుకని ఆ బిజీలో ఉన్నారంట. మరి ఇది ఇంకా కొంచెం టైం టేకింగ్ లాగానే అనిపిస్తుంది మీ పర్సన్తో. ఇక్కడ ఎక్కడ కూడా నాకేంటంటే ఎక్కువగా ప్రాక్టికల్ పర్సన్స్ కనిపిస్తున్నారు, ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మీ పర్సన్స్లలో. వీళ్ళు ఎక్కడ కూడా మీ అంత డీప్గా, మీ అంత ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టుగా నాకు అంత ఎక్కువ అనిపించట్లేదు. ప్రాక్టికల్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారనమాట. అండ్ తొందరగా హట్ అయ్యే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఊరికనే హట్ అయిపోయి మీకు టాటా బాయ్ బాయ్, ఇదిగోండి ఇమోషనల్ బ్యాగేజ్. ఎందుకు ఇంత ఇమోషనల్ బ్యాగేజ్ చెప్పండి? అండ్ ఇంపేషన్స్ అంట. ఎందుకు ఇంత ఏడుపు, ఎందుకు ఇంత బాధ, ఇవన్నీ ఇట్లా ఉన్నారండి మనుషులు. కొద్ది రకాలుగా కనిపిస్తున్నారు. మరి ఓవరాల్గా అయితే ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఇక్కడ ఫీమేల్ ఉన్నాయి కదా అని ఫీమేల్కి మేల్ రీడింగ్ కాదు ఇది. సో ఇట్ ఈస్ ఫర్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్. ఓకే, సో ఫైనల్గా అయితే మెమరీస్తో గడుపుతున్నారంట పాపం. సో మెమరీస్తోనే జీవితం గడిచిపోతుందంట. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారంట, మెమరీస్తో గడుపుతున్నారు. ఇంకా మరి తొందరపడ్డారు కదండి, మరి రిలేషన్షిప్లో తొందరపడ్డారు, తప్పు చేస్తామని ఒప్పుకుంటున్నారు. అండ్ రావాలని ఉన్నా సరే ఈగోలు ఎక్కడో ఉన్నాయి, క్లాషెస్ ఉన్నాయి, జెలస్ ఉందంటున్నారు, కోపం ఉందంటున్నారు. కొద్దిమంది సెల్ఫిష్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా సరే మీరు ఒకసారి ఇందులో పడ్డారు, ఈ రిలేషన్షిప్లో పడ్డారు, దీని నుంచి బయటపడాలని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎలా బయటపడాలనేది మీకు అర్థం కావట్లేదు. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తప్పకుండా మీ రిలేషన్షిప్ అయితే ఒక సొల్యూషన్ అయితే వస్తుందండి. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు మీ రిలేషన్షిప్ పట్ల అనేది చూద్దాము. తొందరపడకండి, బాధపడకండి, స్ట్రాంగ్గా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ రైట్ టైం. ఓకేనా? ఏది ఎప్పుడు రావాలో అప్పుడు అదే వస్తుంది. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. గాడ్ ఈజ్ దేర్ అండి ఆల్వేస్. మీరు బిలీవ్ చేసే
మీ ఏదైనా సరేనండి, మీరు ఏ బిలీవ్ చేసినా సరే దానికి కట్టుబడి ఉండండి. ఎట్లా అంటే ఇప్పుడు మీ పర్సనే కరెక్ట్ పర్సన్ వస్తారు తప్పకుండా అని మీకు ఉంటే ఆ డిజైర్తోనే మీరు ఉండండి. అండ్ ఒకటే పెట్టుకోండి, అదే తప్ప ఇంకో విధంగా ఆలోచించకండి, దాని గురించి ఆలోచించండి. సో వేరే విధంగా మీరు ఆలోచనలు వెళ్ళాయనుకోండి, అప్పుడు అది మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది, ఏమంటారు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. యూనివర్స్ కూడా మీకు ఏమి ఇవ్వాలనేది యూనివర్స్కి కూడా తెలీదు. అండ్ నెగిటివ్ బ్లాకేజెస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చే పాజిటివిటీ కూడా రాదు. సో ఒక డెసిషన్, ఒకటే మాట, ఒకటే వేలో ఆలోచించండి. ఐదర్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలా వద్దా, ఒకవేళ రిలేషన్షిప్ కావాలంటే మీకు నమ్మకం ఉందా, మీ పర్సన్ కరెక్ట్ పర్సన్ అయినా, ఇవన్నీ ఆలోచించండి. రైట్ పర్సన్ అయినా, మరి వీళ్ళ గురించి నా టైం వేస్ట్ చేసుకోవాలా, లేదంటే నా టైం ఇవ్వచ్చా, అంటే నేను ఇంకా వెయిట్ చేయొచ్చా, ఈ రిలేషన్షిప్ పట్ల ఎంతవరకు నాకు ఫ్యూచర్లో న్యాయం జరుగుతుంది, బాగుంటుంది ఈ రిలేషన్షిప్ అనేది కూడా ఆలోచించుకోండి. ప్రాక్టికల్గా ఉండండి, వాళ్ళు ఎట్లా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఫైనల్గా అయితే నేను కార్డ్స్ షఫిల్ చేసేసాను. యూనివర్స్ మీకు ఎలాంటి ఏంజిల్ గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మీకు యూనివర్స్ ఏంజిల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఓకే, డోంట్ స్టాప్ అంటున్నారు యూనివర్స్. డోంట్ స్టాప్, డోంట్ స్టాప్. ఓకే, ఏం ఆపద్దో చూద్దాం. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. నేను అదే చెప్తున్నాను కదండి, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలా ఉండవు, టైం ఎప్పుడు ఒకటిలా ఉండదు. ఇప్పుడు ఇలా ఉంది కదా అని చెప్పేసి మీకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవచ్చు. పాజిటివిటీ ఈజ్ ఆన్ ది వే అండి, అంటే పాజిటివిటీ ఈజ్ ఆన్ ది వే ఫర్ యూ. అంటే యూనివర్స్ మీకు ఒక పాజిటివ్ మూమెంట్స్ ఏదో ఇవ్వబోతున్నారంట. మీరేమి బాధపడద్దు, భయపడద్దు. అండ్ ఆపర్చునిటీ చూసారా, సో ఆపర్చునిటీ ఈజ్ కమింగ్ ఆన్ యువర్ వే. సో యూనివర్స్ కూడా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ఆపర్చునిటీ ఈజ్ కమింగ్ అంట. సో మీకు ఏదో మంచి ఆపర్చునిటీ కూడా మీ జీవితంలో రాబోతుందని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ ద్వారా చెప్తున్నారు. సో యు ఆర్ రెడీ. సో మీరు రెడీగా ఉండండి ఆపర్చునిటీ కోసం. పాజిటివిటీని వెల్కమ్ చేయండి, ఇన్వైట్ చేయండి. మీ జీవితంలో ఏదొచ్చినా సరే దాన్ని, ఆ ఆపర్చునిటీని మీరు మిస్ అవ్వద్దు. యూ షుడ్ బి రెడీ అనమాట. ఏదొచ్చినా సరే, ఐదర్ ఇదే పర్సనా లేకపోతే న్యూ పర్సనా, వాట్ ఎవర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ వే, పాజిటివిటీ, ప్లీజ్ వెల్కమ్ దట్ పాజిటివిటీ. ఓకేనా, ఆ పాజిటివిటీనే వెల్కమ్ చేయండి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట. ఎందుకు మరి మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్, గురువులాగా మీకు ఒక మంచి గైడెన్స్ అండి యూనివర్స్. సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సో మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఎవరైతే పర్సన్ కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎంతవరకు ఆ పర్సన్ జెన్యూన్, ఎంతవరకు ఆ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్, ఈ అసలు వచ్చే పర్సన్ అయినా సరేనండి, ఈ పర్సన్ కాకుండా మీరు కొత్త పర్సన్ ఎవరైనా యాక్సెప్ట్ చేయాలన్నా సరే వాళ్ళ గురించి ఎక్కువ ఎంక్వైరీ చేసి మాత్రమే మీరు ముందుకెళ్ళండి. నెక్స్ట్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంట, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. సో నో, డోంట్ వరీ. ఓకే, నో, డోంట్ వరీ. సంథింగ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఒక మంచి లైఫ్ వస్తుంది. మీరు నో అంటే అర్థం ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా మీ జీవితంలో ప్రతిదీ జరగదండి. ఏదైతే రాసి ఉంటుందో అది జరుగుతుంది, ప్లస్ మీకు ఏదైతే మంచి అదే జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దీనికంటే బెటర్ లైఫ్, బెటర్ పర్సన్ మీ రాతలో ఉంటారు. సో దానివల్ల కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఈ పర్సన్ సోల్మేట్ పార్ట్నర్ కాదేమో, నెక్స్ట్ వేరే పర్సన్ ఉండొచ్చు, ఇంకా అంతకంటే బెటర్ పర్సన్, అంతకంటే బెటర్ లైఫ్ ఉండొచ్చు. అందరికీ కాదు, 10 మందికి రీయూనియన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సంథింగ్ పాజిటివిటీ వస్తుందంటే ఇక్కడ ఇదే పర్సన్ అని నేను చెప్పను, అలా అని వేరే పర్సన్ అని కూడా నేను చెప్పను. సో మీకు రెండు రకాలుగా ఎటు చూసుకున్నా కూడా మీకు ఒక లక్కీ అబుండెన్స్ అయితే రాబోతుందండి. సంథింగ్ బెటర్ అంట, దెర్ ఈస్ సంథింగ్ బెటర్, రిమైన్ పాజిటివ్ అండ్ ఫర్గివ్నెస్. ఓకే, సో నెక్స్ట్ కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు, నో అని ఇందాక వచ్చింది, ఇక్కడ ఎస్ అని వస్తుంది. అలాగే దెర్ ఈస్ సంథింగ్ బెటర్ అంట, అండ్ రిమైన్ పాజిటివ్ అంటుంది యూనివర్స్. అండ్ రికవర్ అవ్వండి, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడండి అని చెప్తుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్ బ్లాక్స్ తీసేస్తారో పాజిటివ్ వైబ్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఓకే, మెడిటేషన్ లాంటివి కానీ, లేకపోతే వేరే థాట్స్, పిచ్చి థాట్స్ అన్ని మైండ్లో నుంచి తీసేసి మీరు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు చేయకుండా ఉంటే పాజిటివిటీ అదంతా అదే వస్తుందండి మీ లైఫ్లోకి. మీరే ఆపేస్తున్నారు నెగిటివ్ బ్లాక్స్తో. సో రిమైన్ పాజిటివ్. సో ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో అప్పుడే ఆ రికవరీ జరిగి మీకు మళ్ళీ పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది. సో అది అర్థం చేసుకోండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటున్నారు. సో మేబీ మీకు ఒక మంచి రోజులు అయితే వస్తున్నాయండి. ఎస్, సో మీకు మంచి డేస్ అయితే వస్తున్నాయి. మీరు ఏదైతే కావాలని గట్టిగా కూర్చోకండి. మనకి లైఫ్లో ఏదైతే రావాలో అది వస్తుంది, దాన్ని మీరు వెల్కమ్ చేయండి. ఓకే, ఒకవేళ ఇది ఈ మీరు అనుకున్నది ఏదన్నా జరగట్లేదు అని అంటే డెఫినెట్లీ ఇంతకంటే దేవుడు ఇంకా మంచి లైఫ్ ఇస్తాడేమోనండి, అదే అలా అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ ద వాట్ ఐ వాంట్ టు కన్వే యూ. ఏంటంటే ఏదైనా మన మంచిగా అర్థం చేసుకోండి. ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఒక కర్మ లాగండి. మనకి ఖచ్చితంగా మన కర్మ ఎంతవరకు ఒక పర్సన్తో ఉంటుందో అప్పటి వరకు మన రిలేషన్షిప్లో ఉంటారు. ఒకసారి కర్మ అనేది కంప్లీట్ అయితే మీరు ఎంత
బతిమలాడినా, మీరెంత కావాలని కోరుకున్నా ఆ రిలేషన్‌షిప్ మళ్ళీ ముందుకెళ్ళదు. సో, ఒకవేళ మన కర్మలో రియల్‌గా మీకు రాసి పెట్టుంటే ఆ పర్సన్‌తో మేబీ టెంపరరీగా కొంచెం దూరం పెరగొచ్చు కానీ, మళ్ళా ఆ కర్మ అనేది కంప్లీట్‌గా లైఫ్ టైమ్ ఉంటే, మళ్ళీ మీ పర్సన్ మీకు లైఫ్ టైమ్ మీతోనే ఉంటారు. సో, ఇదంతా కూడా రిలేషన్‌షిప్ రీడింగ్ అండి ఇప్పుడు నేనిచ్చింది. సో, ఇదే కాకుండా క్యారియర్ పరంగా కూడా మీరు ఆలోచించండి, ఫైనాన్షియల్ పరంగా ఆలోచించండి. ఇంకేదైనా సరే మీరు ఫ్యూచర్ రీడింగ్ ఏది కావాలన్నా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. తప్పకుండా చార్జబుల్ అయినా సరే మీకు ఒక సొల్యూషన్ అయితే పక్కాగా మీ లైఫ్‌కి అనేది వస్తది. మీరు ఈ ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి బయటపడటానికి మీకు యూనివర్స్ ఒక దారి చూపిస్తున్నారని కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ డోంట్ గివ్ అప్. ఎప్పుడైనా సరే మీరు గివ్ అప్ చేయకండి. ట్రై, ట్రై, ట్రై. వాట్ ఎవర్ విల్ కమ్, యాక్సెప్ట్ ఇట్. ట్రై చేయండి, మీకు రిజల్ట్ వస్తది. ఐదర్ యెస్ ఆర్ నో. మీరు ఏది ట్రై చేయకుండా మీరు గివ్ అప్ ఇచ్చేస్తే, ఒకవేళ అదే పర్సన్‌తో మంచి లైఫ్ ఉంటదేమో, అది కూడా మీరు మిస్ అయిపోతారేమో. సో, అన్ని రకాలుగా బాగా ఆలోచించండి, మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. ఎమోషనల్‌గా ఆలోచించొద్దు. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మనకొక సొల్యూషన్ వస్తది. 100% మీ లైఫ్‌లో పాజిటివిటీ అనేది వస్తది. ఫస్ట్ యూ రిమూవ్ యువర్ నెగెటివ్ బ్లాక్స్. అంటే నెగెటివ్ ఆలోచనలు తీసేసేయండి. ఆటోమేటిక్‌గా పాజిటివిటీ మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.